ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నా అండి. ఈరోజు వీడియోలో నేను బర్త్డే డెకరేషన్స్లో నేమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ నేమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను కార్డ్బోర్డ్ షిమ్మర్ పేపర్ అనేవి యూజ్ చేశాను. కార్డ్బోర్డ్ అంటే మనకి ఏదన్నా బాక్సెస్ అనేవి యూజ్ చేయొచ్చండి. షిమ్మర్ పేపర్ నేనైతే బయట నుంచి కొని తీసుకొచ్చాను. షిమ్మర్ పేపర్ నార్మల్ స్టోర్స్లో ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర షిమ్మర్ పేపర్ అనేది అవైలబుల్ లేకపోతే కలర్స్ పేపర్స్ ఏదైనా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది చూసేద్దాం. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకోవాలి. మనకి ఏది అవైలబుల్లో ఉంటే ఆ కార్డ్బోర్డ్ తీసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ పైన నేను నాకు కావాల్సిన నేమ్ అనేది రాసుకున్నాను. ఇలా రాసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను హన్విక అనే లెటర్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా మనకి ఏ ఆల్ఫాబెట్ కావాలంటే ఆ ఆల్ఫాబెట్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హన్విక బర్త్డే కాబట్టి హన్విక అనే నేమ్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను షిమ్మర్ పేపర్స్ తీసుకొని వాటిని ఈ కట్ చేసిన లెటర్స్ పైన స్టిక్ చేస్తున్నాను. ఇలా ముందు మన దగ్గర ఉన్న షిమ్మర్ పేపర్ పైన ఈ లెటర్స్ అనేవి డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న లెటర్స్ ఉన్నాయి కదా, వాటిని దానిపైన పెట్టి డ్రా చేసుకోవాలి. ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షిమ్మర్ పేపర్స్ పైన మనం ఈ లెటర్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా అన్నిటిపైన లెటర్స్ని డ్రా చేసుకున్న తర్వాత నీట్గా సిజర్తో లెటర్స్ని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని కట్ చేయడం కూడా ఇది జస్ట్ లైక్ ఫోమ్ పేపర్లా ఉంటుందండి. కట్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మనం లెటర్స్ అన్నిటినీ పేస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి షిమ్మర్ పేపర్ అనేది అందుబాటులో లేకపోతే మనం ఏదన్నా కలర్స్ పేపర్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని ఈ నేమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే షిమ్మర్ పేపర్ ఉంది కాబట్టి నేను ఈ లెటర్స్ని షిమ్మర్ పేపర్ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పైన ఈ షిమ్మర్ పేపర్ లెటర్స్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, వీటిని గ్లూ అప్లై చేసుకొని నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా నీట్గా గ్లూ అప్లై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న షిమ్మర్ పేపర్ని స్టిక్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగానే స్టిక్ అయిపోతుందండి. అలా మొత్తం మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్లో కట్ చేసుకున్న అన్ని లెటర్స్కి షిమ్మర్ పేపర్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మొత్తం అన్ని లెటర్స్ని షిమ్మర్ పేపర్తో స్టిక్ చేసేసాను. ఇప్పుడు నేను బర్త్డే డెకరేషన్లో ఎలా వీటిని డెకరేట్ చేశానో కూడా చూపిస్తాను. చూడండి, ఇలా మనం హన్విక అనే పేరుని నేను ఇక్కడ నా డెకరేషన్లో స్టిక్ చేసుకున్నాను. ఇలా ఏ పేరు కావాలంటే ఆ పేరుని మనం నీట్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను అప్కమింగ్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.